అందరికీ నమస్కారం. నీహారస్ ఛానల్కి స్వాగతం. అందరూ బాగున్నారా? మనం ఇంతకుముందు ప్రకృతితో కలిసి నడుద్దాం అనే టాపిక్లో గ్రీనరీ గురించి, చెట్లు, వృక్షాలు, తర్వాత సముద్రము, ఎడారి గురించి నేర్చుకున్నాం లాస్ట్ వీడియోస్లో. ఇప్పుడు మరో అంశం నదీ ప్రవాహం. దీని గురించి మనం తెలుసుకుందాం. ఇది మన జీవితాలకి ఎలా అప్లై చేసుకోవాలో చూద్దాం. నదిని చూస్తే ఒక గొప్ప జీవిత పాఠం మనకి కనిపిస్తూ ఉంటుంది. నది తన ప్రయాణాన్ని చాలా చిన్న నీటి బిందువులుగా ప్రారంభిస్తుంది. మార్గం మధ్యలో రాళ్ళు, మలుపులు, అడ్డంకులు ఎదురైనా సరే అది ఆగిపోవడం మనం ఎక్కడా చూడం. వాటిని తప్పించుకుంటూ తన దారిని వెతుక్కుంటూ ముందుకి సాగిపోతూ ఉంటుంది. మన జీవితం కూడా అలాగే ఉంటుంది. కొన్నిసార్లు సమస్యలు, అపజయాలు, నిరాశలు మన దారిలో రాళ్లల్లా ఎదురవుతూ ఉంటాయి. కానీ మనకి నది చెప్పేది ఒకటే: ఆగిపోవద్దు. అడ్డంకిని చూసి వెనక్కి వెళ్లకుండా దానికి చుట్టూ కొత్త దారిని సృష్టించుకోవాలి అని. నది ఎప్పుడూ తన యొక్క గతాన్ని పట్టుకొని ఉండదు, అది ప్రవహిస్తూనే ఉంటుంది. మనం కూడా గతంలోని బాధలు, తప్పులు, నిరాశలను వదిలి ముందుకు సాగితేనే మన జీవన ప్రయాణం అందంగా మారుతుంది. నది తన కోసం మాత్రమే ప్రవహించదు. అది చెట్లకు, జంతువులకు, మనుషులకు తన నీటిని జీవనాధారంగా ఇస్తూ ఉంటుంది. అలాగే మన జీవితానికి కూడా నిజమైన విలువ, మనం ఇతరులకు ఎంతవరకు సహాయపడుతున్నాం, ఉపయోగపడుతున్నాం అనే దానిలోనే ఉంటుంది. చివరికి నది మనకి నేర్పేటటువంటి గొప్ప పాఠం ఏంటంటే మార్పుని స్వీకరిస్తూ ఆగకుండా ముందుకి సాగిపోవడమే. ఎందుకంటే నీరు నిలిచిపోయినప్పుడు అది చెడిపోతుంది. కానీ నీరు ప్రవహించేటటువంటి నీరు మనకి జీవాన్ని ఇస్తూ ఉంటుంది. కాబట్టి మన జీవితంలో ఏవైనా గతంలో ఉన్నటువంటి అపజయాలు, అవహేళనలు, అవమానాలు, బాధలు, భయాలు ఇవన్నీ ఉన్నట్లయితే, మనం వాటిలోనే ఉండిపోయినట్లయితే మన జీవితాన్ని మనమే వెనక్కి నెట్టేసినట్లుగా, లేదా మన జీవితానికి ఒక సార్థకత లేకుండా మనమే చేసుకున్నట్లుగా అయిపోతూ ఉంటుంది. కాబట్టి వాటన్నిటినీ వదిలిపెట్టి నదిలాగా ఒక దారిని, రాళ్ల చుట్టూ ఉన్నటువంటి దారిని వెతుక్కుంటూ ముందుకు వెళ్ళినట్లయితే మన జీవితంలో కూడా అపజయాలు జయాలుగా మారిపోతాయి. అవహేళనలో మనల్ని ఒక మెట్టుకి పైకి ఎత్తి చూపిస్తూ ఉంటాయి. కాబట్టి ఈ నది నేర్పించినటువంటి ప్రయాణాన్ని మనం నేర్చుకొని ముందుకు సాగినట్లయితే మన జీవితం కూడా అడ్డంకులను దాటి ముందుకి తీసుకెళ్ళడానికి మనకి ఒక పాఠమై నేర్పుతుందన్నమాట. కాబట్టి నదిని చూసి నేర్చుకుందాం, గతాన్ని వదిలేద్దాం, అడ్డంకులను దాటుదాం, జీవితాన్ని ముందుకి తీసుకుని వెళ్దాం. ఈ చిన్న వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటూ ఉన్నాను. ఎందుకు అంటే ఇవన్నీ మనం చూస్తున్నప్పుడు, మనం ఒక నది దగ్గర ఒంటరిగా కూర్చున్నప్పుడు, లేదా కుటుంబ సభ్యులతో వెళ్తున్నప్పుడు, ఆ సమయంలో ఆ కొద్ది క్షణాల్లో మనం అనుభవించేటటువంటి స్పందన ఇది. అయితే దాన్ని ఒక్కొక్కసారి స్ఫూర్తిగా తీసుకోం. మనం అక్కడే వదిలిపెట్టేస్తాం, ఆస్వాదిస్తాం, అక్కడే వదిలిపెట్టేస్తాం. మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ అదే ప్రయాణంలో మునిగిపోయి మనం ఏంటంటే వీటిని స్ఫురణకు గుర్తు తెచ్చుకోం. అందువల్లే ఏంటంటే మనం అప్పుడప్పుడు ఓడిపోయామనేటటువంటి నిరాశకు గురవుతూ ఉంటాం అన్నమాట. కానీ మనం చూసిన దాన్ని, మనం స్పందించిన దాన్ని మనం గుర్తుపెట్టుకున్నట్లయితే అందులోంచే మనం జయాలను వెతుక్కొని ముందుకి సాగగలమని తెలియజేస్తున్నాను. ఇవన్నీ మీకు తెలిసిన విషయాలైనప్పటికీ కూడా మరోసారి మీకు గుర్తు చేయడానికి మాత్రమే ఈ ఛానల్. ఇది మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ ధన్యవాదములు.